హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇది ట్రై చేయండి. పిల్లలైతే దీనిని ఇష్టంగా తినేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఇక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్ కానీ లేదంటే ఇలా రోలును కానీ ఏదైనా పర్వాలేదండి. ఇందులో 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం అల్లం ముక్కను కూడా వేసుకొని దీనినంతా కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలి. లేదంటే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి, లేదంటే దంచుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనము ఆనియన్ తీసుకొని ఈ ఆనియన్ పైన పొట్టంతా తీసుకొని ఇలా 2 పీసెస్గా తీసుకొని మన దగ్గర ఆనియన్ కట్టర్ ఉంటే ఇలా కట్టర్తో ఈ విధంగా చేస్తే ఏంటంటే మనకు ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మీరు దీనిని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఆ తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనము ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నింటినీ ఈ విధంగా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా అతుక్కొని ఏమైనా ఉంటే విడిపోయి వచ్చేస్తాయి అన్నమాట. అందుకనే నేను ఈ విధంగా కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్నంతా ఇందులో వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకుందాం. కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఈ విధంగా కలుపుకోవాలి. దీనినంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. దీనికి తడి బియ్యం పిండి అయినా కూడా బాగానే ఉంటాయన్నమాట. ఈ విధంగా ఆనియన్స్తో ఈ పిండినంతా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు 1 కప్పు కంటే పిండి తక్కువగానే పట్టిందండి. ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కొంచెం ఆనియన్స్ని ఎక్కువ తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, మనకు బియ్యం పిండి స్నాక్స్ అనేవి అసలు బాగా రావు. మనం ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండినంతా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పిండి గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది వేడెక్కే అంతలోపు మనం ఇక్కడ స్నాక్స్ రెసిపీని చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మనం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండితో ఒక ఉండను చేసుకొని ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనకు రెడీ అయిపోతున్నాయో. ఈ విధంగా వడలని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఒకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక ఉండను తీసుకొని మనము ఒకవేళ చేతుకు పిండి అతుక్కున్నట్లయితే కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఒకవేళ మీకు చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉండలుగా చేస్తే పిల్లలైతే దీనిని ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, నేను అన్నింటినీ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకు పక్కన ఆయిల్ అనేది వేడెక్కింది కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తరువాత
మళ్ళీ మంటని చిన్నగా పెట్టుకొని మెల్లిగా వీటిని వేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో వీటిని వేయించుకున్నట్లయితే లోపల ఉడకకుండా ఉంటాయన్నమాట, అంటే లోపల వేగిపోవు. అందుకనే మనం మంటని చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. మనకు ఇవి ఫ్రై కావడానికైతే కనీసం 10 నిమిషాల టైం పడుతుందండి. మనం వీటిని మెల్లగా డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వెనకకి ముందుకు అనుకుంటూ, అంటే వెనకకి ముందుకు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి, మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాల్సి ఉంటుందండి. అప్పటి వరకు వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఈ కలర్కి రావాలన్నమాట. ఈ స్నాక్ అనేది ఈ కలర్కి వస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటన్నింటినీ తీసేసుకుందాం. ఆ తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ కూడా చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా బాల్స్లా చేస్తే ఏంటంటే పిల్లలైతే ఇష్టంగా తింటారండి, చిన్న చిన్న లడ్డులాగా ఉంటాయి కాబట్టి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని వీటిని కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈజీగా అండ్ టేస్టీగా మనకు బియ్యపిండి స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.